మూలాధారములో సమయ అనే శక్తి రూపములో ఉన్న మీతో నవరసాలతో నాట్యమును అభినయించే ఈశ్వరుని స్తుతిస్తున్నాను. మీ ఇరువురి చేత ఈ జగత్తు సృష్టించబడి మీ కృపతో జననీ జనకుల రూపమున రక్షింపబడుతున్నది. ఓ హిమగిరి తనయ, మాణిక్యములతో పొదగబడినట్టి ఆకాశములో ప్రకాశించే ఆభరణాలు కూర్చబడినట్టి మీ బంగారు కిరీటమును కీర్తించిన వారు ఆ మాణిక్యాల కాంతి మీ శిరస్సున ఉన్న చంద్రరేఖపై ప్రసరించగా ఇది ఇంద్రధనస్సేమో అనే భావనతో మిమ్మల్ని ధ్యానిస్తారు. వికసించిన నల్ల కలువలల, నల్లని మేఘాలల సహజమైన సుగంధంతో మృదువుగా ఉండే మీ కురుల సమూహము అజ్ఞానమనే మా అంధకారాన్ని తొలగిస్తుంది. ఇంద్రుని పూదోటలోని పుష్పములు కూడా మీ శిరోజాలలో చేరాలని కోరుకుంటాయి. మీ వదన సౌందర్యపు అలల ప్రవాహముకు దారిలాగా మీ పాపిటకు ఇరువైపులా ఉన్న కురుల సమూహము శత్రువులను బంధింపచేసేలా ఉండగా, పాపిటలో ధరించిన సింధూరము ప్రాతకాలపు సూర్యుని కిరణాలలాగా సహజంగానే వంకరగా ఉండి తుమ్మెదల సమూహపు వంటి కాంతి కలిగి, మీ వదనంపై కదలాడే ముంగురులు వికసించిన కమలాల కాంతి వాటికి సాటిరాదని పరిహసిస్తున్నట్టు ఉంటుంది. మీ ముంగురుల కాంతితో, పలువరస కాంతితో ప్రకాశించే చిరునవ్వుతో, సహజ సుగంధంతో వికసించే మీ ముఖపద్మమును మన్మథుని తన 3వ కంటితో భస్మం చేసిన పరమేశ్వరుని కన్నులు అనే తుమ్మెదలు కూడా దృష్టిని మరల్చుకోలేవు కదా.